మెంతికూర మసాలా కర్రీని తయారు చేసే విధానం చూద్దామండి. ఆకుని చిన్నగా కట్ చేసేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. కళాయిలో ఆయిల్ వేసి చిన్నగా ఉల్లిపాయలు ఒక పాయ మొత్తం చిన్నగా కట్ చేసి పెట్టానండి. అందులో ఆకేసేసి బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకున్న తర్వాత వేరే కళాయిలో ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ జీడిపప్పు అండి. జీడిపప్పు కొంచెం కాజు ఒక 2 స్పూన్స్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూను నువ్వులు నువ్వులు తీసుకొని వేసేటప్పుడు కొంచెం బాగా కలుపుతూ ఉండండి. లేకపోతే మాడిపోతే టేస్ట్ పోతుందండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అది ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మరలా కళాయిలోని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు మరొక పాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఒక 5 అయితే వేసాను. ఉల్లిపాయలు ఒక 3 చిన్నగా కట్ చేసి వేసానండి. అలాగా బ్రౌన్ కలర్లో రావాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. దాని తర్వాత ఒక 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అండి పసుపు కొంచెం యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలండి. అలా మగ్గుతూ ఉంటుందండి. చూడండి బ్రౌన్ కలర్లో లైట్గా బాగా ఏగిపోయింది. ఆ ఏగిన తర్వాత ఎవరెస్ట్ కిచెన్ మసాలా వేసుకున్నానండి నేను ఒక స్పూను. దాని తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, కారం పౌడరు ఒక స్పూను వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ఫైన్ పేస్ట్గా పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. బాగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది అలా మగ్గిన తర్వాత మరలా ఈ మెంతికూర మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రై చేసి పెట్టుకునేది మళ్ళీ అందులో వేసేయాలి. వేసేసి మరలా ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టేసి ఉంచాలండి. చాలా బాగుంటుందండి టేస్టు. సూపర్గా ఉంటుంది. చపాతీల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీతో తింటూ ఉంటే యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పెద్దగా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి.